ప్లీజ్ ఆ టెలిగ్రామ్లో కనుక ఇది ఉంటే ప్లీజ్ టేక్ సమ్ యాక్షన్. ఐఎమ్ రిక్వెస్టింగ్. మేము ఏ రోజు ఇప్పుడు మన పెద్ద పెద్ద స్టార్స్ అందరూ చేసింది కరెక్ట్ అంటున్నారు. ఓకే, రవి అన్నది ఏంటంటే ఇప్పుడు వీరప్పన్ ఉన్నారు, వీరప్పన్ ఏనుగుల్ని చంపేసి ఏనుగు దంతాలు తీసుకుని దానికోసం వచ్చిన పోలీసుల్ని ఫారెస్ట్ వాళ్ళని చంపేసి ఒక ఊర్లో ఉన్న వాళ్ళకి భోజనాలు పెట్టి పెళ్లిళ్ళు చేస్తే గొప్ప అవుతుందా? అది పాపపు మని, దాన్ని ఏదో 10 మందికి పంచుతున్నారు అనేది మొత్తం సారా. ఇక్కడ మీకు ఒకటి చెప్తా. వీరప్పన్ ఫస్ట్ ఏనుగు దంతాలని దొంగతనం చేశాడు, మేము ఫస్ట్ మంచి చేసాం. మేము ఈరోజు అంటే మీరు అనే పాయింట్ ఏంటంటే బెట్టింగ్ యాప్స్ అనే విషయం పిక్చర్లోకి రాకముందే మీరు ఒక 2 సంవత్సరాల నుంచి అదే పనిలో చేస్తున్నాం. అప్పటికి ఎంతోమంది మా నుంచి చూసి ఇంకా సార్ మా వీడియోల ప్రభావం ఇండియా మీద ఎంత పడిందో అందరికీ తెలిసిందే. మేము చేసాక ఎంతమంది ఎన్ని మంచి విషయాలు చేయడానికి ఇది చేయడానికి ట్రై చేస్తున్నారో అన్నది అందరికీ తెలిసిందే. ఇప్పుడు మా మిషన్ ఏదైతే ఉందో ఈ రోజు దాకా ఒక్కరు కూడా మేము ఇలా బెట్టింగ్ యాప్ చేసినట్టు కూడా వాళ్ళు చూసి ఉండరు. దీనివల్లే ప్రచారం చేశారు ఇంటెన్షనల్గా. ప్రచారం మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకు చాలా మంది వీడియోలు చేశారు అన్నారు కదా. ఇప్పుడు అసలు హర్ష సాయికి ఎవరు ఇన్స్పిరేషను? ఇప్పుడు డాక్టర్ హైదరాబాద్ మన యుఎస్లో ఒక ఆయన ఉంటారు, ఓకే, ఆయన కూడా ఇలా సర్వీస్ చేస్తారు. మీకేమైనా ఇన్స్పిరేషన్? ఎందుకంటే ఇది పర్సనల్ ఇంటర్వ్యూ కాదు, బట్ ఈ సందర్భం కాదు కానీ అందరూ అనుకుంటారు. అవునవును. అయితే ఒక్కటైతే బీస్ట్ ఆయన కూడా ఆయన స్టైల్ ఆఫ్ వీడియోస్ డిఫరెంట్ అండి, మా స్టైల్ ఆఫ్ వీడియోస్ డిఫరెంట్. మీరు 2 కంపేర్ చేసుకొని చూడొచ్చు. ఆయనది ఒక వే, మాదొక వే. వచ్చారు కాబట్టి సందర్భం దొరికింది అడుగుతున్నా. చాలా మంది అనుకుంటారు. అయితే ఆయనది ఒక దారి, మాదొక దారి. మేము ఒక క్రియేటర్, ఒక క్రియేటివిటీ ఉంది కాబట్టి ఇంతవరకు అడుగు వేసుకొని వచ్చాం. ఈ రోజు మా మీద ఆరోపణలు బురద జల్లి వెంటనే పైకి వచ్చేయాలి షార్ట్ కట్ అన్నట్టు ఉంది. కానీ అయితే మా స్టోరీ టెలింగ్, మా వీడియో ప్రెజెంట్ చేసే స్టైల్, మా వీడియో ప్రెజెంటేషన్ చాలా డిఫరెంట్.